మా జీవనోపాధిని మీరు లాక్కుంటున్నా అన్నప్పుడు నెక్స్ట్ మేము ఎలా బతకాలనేది కూడా మీరు మాకు చెప్పాలి కదా సార్. ఇప్పుడు మా మా పూల తోటని మీరు ఆల్రెడీ లైవ్‌లోనే నాశనం చేశారు. 14 సంవత్సరాలు జీవనోపాధి కోల్పోయాను. మరి ఇప్పుడు దానికి నష్టపరిహారం కూడా ఇంత మట్టికి అడిగినా కూడా రెస్పాన్స్ అవ్వటం లేదు. మరి జీవనోపాధి కల్పించండి, లేదా కారుణ్య మరణానికన్నా మా కుటుంబానికి మీరు ఎలిజిబుల్ ఇవ్వండి. ఎందుకంటే మనిషి బతకలేనప్పుడు చనిపోవడం బెటర్. ఇప్పుడు ఎవరినో అప్పు అడిగి మా కుటుంబం జరుగుబాటు కోసం, పిల్లల చదువుల కోసం, లేక మెడికల్ దానికోసం మేము ఎనాలని చెప్పి అప్పులతో బతకగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా జీవనోపాధి అన్నా కల్పించండి. లేదు మీకు రాష్ట్ర సమస్య కోసం మా భూమి తప్పదు అంటే 1800 గజాలన్నా రైతుకి ఇచ్చి ఆ కొన్ని సంవత్సరాల పాటు ఆ నగర నిష్పత్తి అన్న రైతుకి కానీ చెందితే కొంత బతకటానికి అవకాశం ఉంది. అది కూడా మా వల్ల కాదంటే జీవనోపాధి ఇవ్వు, 1800 గజాలు ఇవ్వు అంటే కారుణ్య మరణానికన్నా మా మా కుటుంబ సభ్యులు అవకాశం ఉంది. ఎందుకంటే మనిషికి రైట్ ఉంది, బతకాలి అనేది మనిషికి రైట్. ఆ మనిషి బతకలేనప్పుడు ఏం చేయాలి? చనిపోవాలి. మీరు రాకుంటే మా ఇద్దరు ఉన్న మార్గం అదే. జీవనోపాధి కోల్పోయి చేలో భూమిని నాశనం చేసి కుటుంబం అప్పుల్లో ఉంటే మేము బతకడం కన్నా చనిపోవడం బెటర్. ఈ మూడింటిలో మాది ఏదో చేయండి. అలా చేయలేని పక్షంలో ఇప్పుడు కోర్టు ద్వారా మీరు భూసేకరణ ఇచ్చినప్పుడు ఈ నాలుగిట్లో ఏదో మాకు సమాధానం చెప్పి దయచేసి చేయండి. ఎవరిని ఇబ్బంది పెట్టాలని అంత మాట అంటలేదు, కానీ మాకున్న సమస్యలను బట్టి మాత్రం మేము అంటున్నాం. అది